కష్టపడకుండా కోట్లు సంపాదించేందుకు కొందరు నకిలీ నోట్లు ముద్రిస్తే టెర్రరిస్టులు దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీయాలని చూస్తున్నారు. ఒక్క ప్రింటింగ్ నోట్ల క్వాలిటీ తప్పిస్తే మిగతా మొత్తం మక్కి తయారు చేస్తున్నారు. దీంతో ఆ నకిలీ నోట్లకు చెక్ పెట్టనీకి రెడీ అయింది కేంద్రం. దొంగ నోట్లను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. దొంగ నోట్ల దందా చేసే కేడిగాళ్లకు వాటి సాయంతో అరాచకాలు చేసే ఉగ్రవాదులకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది కేంద్ర సర్కార్. కొత్త నోట్లు వచ్చుడే ఆలస్యం, వాటికి డూప్లికేట్ తీసి చలామణి చేస్తున్నారు అక్రమార్కులు. ఇక వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నోట్ల మీదున్న సెక్యూరిటీ ఫీచర్లు మారుస్తూ ఉండాలని నిర్ణయానికి వచ్చారు కేంద్ర ఆర్థిక హోంశాఖల ఉన్నతాధికారులు. ఇంతకుముందు ఒక్కసారి నోట్లు ముద్రిస్తే ఈ సెక్యూరిటీ ఫీచర్లు మార్చుడు ఉండకపోయేది. కొత్త ముద్రించేటోళ్లు గాని ఆటి మీదున్న గుర్తులన్నీ అట్లనే ఉండేటి. ఇప్పుడు గట్ల కాకుండా 3-4 ఏళ్లకు ఒకసారి 500-2000 నోట్లు సెక్యూరిటీ ఫీచర్లు మారుస్తామని చెప్తున్నారు. పోయిన ఏడాది నవంబర్ 8న పాత 500, 1000 నోట్లు రద్దు చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కొత్తగా 500-2000 నోట్లు తెచ్చిండు. ఇక ఆ తర్వాత 4 నెలల్లోనే కోట్లకు కోట్లు దొంగ నోట్లు పట్టుకున్నారు ఆఫీసర్లు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు మన పక్కనున్న పాకిస్తాన్ ISI తోటి కలిసి దొంగ నోట్ల ముద్రేస్తుందని ఎరకబట్టిండ్రు అధికారులు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ మీదంగా మన దేశంలోకి తెస్తున్నారని గుర్తించారు. దీని మీద ఉన్నత స్థాయి మీటింగ్ పెట్టి సీరియస్ గా సూచించిండ్రు ఆర్థిక హోంశాఖల అధికారులు. ఈ దొంగ నోట్ల దందాను ఎట్లనన్నా అడ్డుకోవాలని డిసైడ్ అయినరు. బయటి దేశాలల్లా ఈ దొంగ నోట్ల దందకు చెక్ పెడతందుకు 3-4 ఏళ్లకు పారి నోట్ల మీదున్న సెక్యూరిటీ ఫీచర్లు మారుస్తారని చెప్పిండు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి. గదే తీర్న మన దేశంలో కూడా మారుస్తందుకు చర్యలు తీసుకుంటామన్నాడు. కొత్తగొచ్చిన 2000 నోట్లల్లా 17 సెక్యూరిటీ ఫీచర్లు పెట్టిండ్రు రిజర్వ్ బ్యాంకోళ్ళు. ఇట్లా వాటర్ మార్క్, అశోకుని బొమ్మ, 2000 అంకె, చాంద్రయాన్, స్వచ్ఛ భారత్ లోగోల లాంటివి 11 సెక్యూరిటీ ఫీచర్ల దాకా దొంగ నోట్ల మాయగాలు కాపీ కొట్టేసిర్రు. ఇట్లనే ఊరుకుంటే పరిస్థితి తీవ్రమైతదని అభిప్రాయానికి వచ్చిర్రు కేంద్రం అధికారులు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే నోట్ల మీదున్న భద్రతా ప్రమాణాలు 3-4 ఏళ్లకోసారి మార్చడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చిర్రు. ఇక గదే అమలు చేస్తామంటున్నారు.